జనగరం టౌన్ ఈరోజు విద్యుత్ స్టేడియంలో క్రికెట్ అండర్ 16 సెలక్షన్స్ సెక్రటరీ ఎమ్మెల్యే రాజు, ట్రెజరర్ సీతారామరాజు ఆధ్వర్యంలో ఈరోజు అండర్ 16 సెలక్షన్స్లో జరిగాయి. దీనికి సుమారుగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసి 2 టీములుగా విడదీసి 2 టీములను ఆడించి అందులో బాగా ఆడిన వాళ్ళను ఫైనల్గా 16 మంది సభ్యులు తీసి విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి ఆడిస్తారు. సెలెక్టర్లుగా బంగారాజు, సర్ఫరాజు, వర్మ, ట్రైనర్ రమేష్, కోచ్ చంద్రశేఖర్, ఎస్ఎస్ఎస్ బహదూర్ స్టేడియం జరిగిన సెలెక్టింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సెలక్షన్స్ కూడా బర్త్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కంపల్సరీ. ఈ రెండు లేనప్పుడు స్టడీ సర్టిఫికేట్ 3 years కంప్లీట్గా కంటిన్యూగా ఒకే కాలేజీలో 3 years కంటిన్యూగా చదివే స్టూడెంట్స్నే తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి సెలక్షన్స్ టీంలో ఆ రికార్డ్స్ మాకు మీకు పారదర్శకంగా చూపిస్తాం. మీరు ఎప్పుడైనా అదే మీరు చూసుకోవచ్చు. ఎంచేతనంటే ఇవాళ సెలెక్ట్ కాని పిల్లలు తల్లిదండ్రులు అంటారు, మా పిల్లడు ఎందుకే సెలెక్ట్ అవ్వలేదు, ఆడికి సెలెక్ట్. ఇందులో ఎవరి తాలూకా ప్రమేయం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ ఉండవు. అంచేత పిల్లలు పెర్ఫార్మెన్స్ చూసే ఓపెన్గా స్టేడియంలో పేరు ప్రతిష్ట పెంచడానికే మేము కానీ, నేను సెక్రటరీ నేను కానీ, రాంబాబు గారు క్రికెటరు అయినా, సీతారామరాజు గారు అయినా మేమిద్దరూ కలిపి తప్పకుండా ఈ సెలక్షన్స్లో ఆడే పిల్లలకి సూపర్ పెర్ఫార్మెన్స్ పిల్లలకి తప్పకుండా మంచి సెలక్షన్ చేసి వాళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ఆ సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని మరోసారి పేరెంట్స్ కూడా ఒకటే వినియోగించుకుంటున్నాం. మీరేమి అపోహలు పడద్దు, ఇక్కడ కొంచెం చూసుకోండి. వెరీ ట్రాన్స్పరెంట్ స్కోర్ కూడా మేము ఎప్పటికప్పుడు పెడుతున్నాం. పిల్లడు ఆడింది, ఏ క్రికెటర్ ఆడితే ఎంత స్కోర్ కొట్టాడు పక్కన స్కోరు కూడా మేము రాస్తాం. పై నుంచి మీరు చూసుకోండి. అలాగే వికెట్స్ కూడా ఎవరైతే విడితే వాళ్ళే సెలెక్ట్ చేస్తాం. పై నుంచి మీరు చూసుకోండి. ఆ బోర్డు ఓపెన్గా నోటీస్ బోర్డులు పెట్టదలుచుకోండి ఈసారి. ఏం చేద్దంటే ఇందులో ఎవరిని విభేదించవసరం లేదు, తప్పకుండా ఎవరిని అవమానించవసరం లేదు.